దేవుని నామమున స్తోత్రములు. మీకు అందరికీ నా హృదయపూర్వకమైన వందనములండి. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాగ్దానం ఏంటండి? నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువయు కలుగును. సామెతలు 3:8. దేవుడి దినాన ఇచ్చిన వాక్యం ఇది. దేహమునకు ఆరోగ్యమును, ఆ తర్వాత నీ ఎముకలకు సత్తువును కలుగును. ఎప్పుడు అన్నీ మనం చూసే పైన నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. ఇది మెయిన్. చెడుతనము ఎప్పుడు మన హృదయంలో ఉంటుందో అంటే దేవునికి అయోగ్యముగా ఆయన్ని బాధ పెట్టే విధంగా, ఆయన విసుగు చెందే విధంగా, ఆ విధంగా మనము ఉండకూడదు. ఎవరు ఉండరు నాకు తెలిసినంత. ఒకవేళ ఉండిన ఎడల బలహీనతలు ఉంటే వాటిని మనం తొలగించుకోవాలి. అప్పుడు దేవుడు మనం తొలగించిన ఎడల మనలో దేవుని యొక్క భయము, భక్తి అనేది మన హృదయంలో ఉంటుంది. అప్పుడే మనకి ఎముకలకు ఏం కలుగుతుంది? దేహమునకు ఆరోగ్యమును, ఎముకలకు సత్తువయు కలుగును. కాబట్టి దేవుడు అన్నారు కదా, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే. ఆయన రెక్కల క్రింద మనకి ఆరోగ్యం కలుగుతుంది. ఆరోగ్యం కలగాలి, దేవుని ద్వారా మనం మేలు అనుభవించాలి అని అంటే మనం ఎలా ఉండాలండి? భయభక్తులు కలిగి ఉండాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట, చెడుతనమును మనం విడిచిపెట్టాలి. అప్పుడే మనం దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఆశ్చర్యకరంగా, దీవెనకరంగా ఉంటారు. అంతేనా? దేవుడు మనల్ని ఆ విధంగా ఆశీర్వదిస్తాడు. అయితే దేవుని వాక్యము ఎలాంటిది అని అంటే, భయభక్తులు కలిగిన వాళ్ళు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తారు. కీర్తనలు మనం చూస్తే 32:4 మనం చూస్తే, యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయనిదంతయు నమ్మకమైనది, ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు, లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము కలిగెను. సముద్ర జలములను రాశిగా కూర్చువాడు ఆయనే, అగాధ జలములను కొట్లులో కూర్చువాడు ఆయనే. లోకమందు యెహోవా యందు భయభక్తులు నిలపవలెను, భూలోక నివాసులందరూ ఆయనకు వెరవవలెను. ఆయన మాట సెలవీయగా దాని ప్రకారమైను, ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడెను. ఇక్కడ మనం చూస్తే ఇంకా జనములు యోచనలను ఆయన నిష్ఫలములుగా చేయును, యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును, ఆయన సంకల్పములు తరతరములకు ఉండును. యెహోవా తమకు దేవుడు గల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు. ఇవన్నీ వాగ్దానాలు, ఈ మాటలు ఎవరికి వర్తిస్తాయి అంటే యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి వర్తిస్తాయి. ఆయన వాక్యము యథార్థమైనది కాబట్టి మనము ఆ ప్రకారంగా మనం జీవించిన యెడల దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆ పై వర్స్ మనం చూస్తే 32లోనే, ఇది 33 నేను చదివింది, 33:4 నుంచి నేను చదువుకుంటూ వచ్చినది. 32:11 చూస్తే 10 నుంచి చూద్దాం. భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి. భక్తిహీనులు అంటే ఎవరు చెప్పండి? భయము, భక్తి లేకుండా ప్రార్థన చేయరు, బైబిల్ చదవరు, ఆ తర్వాత దేవుని పని విషయంలో నిర్లక్ష్యతనంతో ఉండటం, సిగరెట్స్కి, పాన్ పరాకులకి, వ్యర్థమైన వాటిని అనుసరించటం. లోకంలో చెప్తుంది ఏమని? ఇది ఇంజూర్ అంటే క్యాన్సర్ వస్తుంది అని చెప్తుంటారు. వాళ్ళు చెప్పిన మాట కూడా వాళ్ళు తృణీకరించి అయోగ్యంగా ఉండి బలహీనతలు తెచ్చుకుంటున్నారు. ఓకే, మనం చూస్తే భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి, యెహోవా యందు నమ్మిక ఉంచు వారిని కృప ఆవరించుచున్నది. నీతిమంతులారా, యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి, యథార్థ హృదయులారా మీరందరూ ఆనందగానము చేయుడి. కాబట్టి ప్రభువు
తోడుగా ఉన్నారు. మనం యథార్థంగా ఉండి ఆనందగానము చేస్తూ ఎల్లవేళలా దేవుని స్తుతిస్తూ ఆయన మహిమ పరుస్తూ ఉన్న ఎడల ప్రభువు మనకి తోడై ఉంటారు. ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. అలాగే దేవుని బిడ్డలకు శ్రమలు రావా? భక్తిహీనులకైనా శ్రమలు వస్తుంటే దేవుని బిడ్డలకే ఎక్కువ శ్రమలు వస్తాయి. అయితే అక్కడ మనం చూస్తే ఈ 33వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే, నా దాగు చోటు నీవే, శ్రమలలో నుండి నీవు నన్ను రక్షించదు, విమోచన గానములతో నీవు నన్ను ఆవరించదు. మనకి దేవుడు కృప చూపిస్తున్నారు. మనం ఎప్పుడు భయభక్తులు కలిగి ఉంటామో మనం అంటాం కదా, నా దాగు చోటు నువ్వే యేసయ్యా, శ్రమలలో నుండి నీవు నన్ను విడిపిస్తావు, రక్షిస్తాం. కాబట్టి మనం విశ్వసించుదాం, నమ్మకం ఉంచుదాం, ప్రభు యందు భయభక్తులు కలిగి జీవించుదామండి. ఆ తర్వాత ఆ ప్రకారంగా దేవుని వాక్యం వింటూ మనం యథార్థంగా మనం జీవించుదాం. ఇంకొక విషయం ఏంటంటే, దేవుని సేవకులు, దేవుని బిడ్డలు ఏదైనా దేవుని సన్నిధికి వచ్చారు, ఎంతో దీవించబడ్డారు. ఇక్కడ కార్యక్రమం కూడా ఎంతో మహిమకరంగా జరిగింది. బలహీనుడైన మా ఫాదర్ని కూడా దేవుడు ఆరోగ్యంతో నింపి ఎంతో చక్కగా వాక్యం చెప్పగలిగారు. దేవుడు శక్తిని ఇచ్చారు. అందుని బట్టి స్తోత్రములు. అలాగే దైవ సేవకులందరినీ దేవుడు వాడుకున్నారు. విశ్వాసులు కూడా ఎంతో ఆసక్తితో దేవుని సన్నిధికి వాళ్ళు రావటం కూడా జరిగింది. దేవుడు వాళ్ళని కూడా దేవుడు ఆశీర్వదిస్తున్నారు. లోకంలో ఎంతోమంది ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా రక్షించబడాలి, కాపాడబడాలి. దేశం కోసం, ప్రపంచం కోసం మనం ప్రార్థన చేయాలి. దేవుడు మనలందరినీ ఆశీర్వదిస్తాడు. ఎముకలకు ఆరోగ్యం కలుగుతుంది. మన బలహీనతలన్నీ దేవుడు తొలగిస్తారండి. అలాగే ప్రయాణాల్లో దేవుడు తోడుగుండాలి. మన అందరం కూడా మన దేశం కోసం, ప్రపంచం కోసం, దేశ ప్రజల క్షేమం కొరకు, అలాగే సేవకుల క్షేమం కొరకు, లోకంలో ఉన్న ప్రజల కొరకు మనం ప్రార్థన చేస్తూ ఉందాం. దేవుడు ఈ వాక్యం దీవించనుగాక. ఆమేన్. అలాగే ఈరోజు దైవ సేవకులు ప్రయాణమై వెళ్తున్నారు, ఇంకా వెళ్ళి ఉన్నారు. వెస్లీ పాస్టర్ గారే కానీ, రాజు పాస్టర్ గారే కానీ, సారీ నేను పాస్టర్స్ అని ఎందుకన్నట్టు వాళ్ళ దైవజనులు కాబట్టి నేను అంటున్నాను. దైవజనులు వాళ్ళని దేవుడు ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి వారికి దేవుడు ఆరోగ్యం ఇవ్వాలి. అక్కడ వాతావరణం వేరు, ఇక్కడ వాతావరణం వేరు. అక్కడ ఫుడ్ వేరు, ఇక్కడ ఫుడ్ వేరు. ఇక్కడ జనాలు వ్యక్తిత్వం వేరు, అక్కడ వాళ్ళతో చాలా నీట్గా మనం డీల్ చేయాలి కదా. ఇక్కడ ప్రజలు మనం ఏదైనా మాట్లాడినా ఓకే అవుతుంది, అక్కడ అట్లా కాదు కదా. కొంచెం ఈ చదువుకునే వాళ్ళే ఉంటారు ఎక్కువ. ఆ తర్వాత అదంతా. కానీ దైవజనుల మాటకు కూడా వాళ్ళు లోబడాలి. చక్కగా వాళ్ళు ఇంకా దేవుని ఆత్మలో ఇంకా వర్ధిలింప చేయబడాలి. ఓకే, మన ప్రయాణాలు, దైవజనుల ప్రయాణాలు తోడుగుండాలి. సంస్థను కూడా దేవుడు కాపాడుకోవాలి. చూసారా, నాయకులు దేవుడు నియమించారు, వారి పని వారు చేసుకుంటూ పోతున్నారు. ఇంకా ఉన్నారే వాళ్ళు సంస్థను వదిలిపెట్టారు. ఎవరి చేతిలో పెట్టారు? ఇది దేవుని చేతిలో ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కాపాడబడుతున్నారు. ఇక్కడున్న నాయకులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. ఇక్కడున్న సేవకులు వాళ్ళ పనిలో వాళ్ళు ఎంతో నమ్మకంగా ఉండి చేస్తున్నారు. నిజంగా సంస్థకి ఇచ్చిన సేవకులే కానీ, సేవకులే కానీ, విశ్వాసులే కానీ అందరూ ఇది మాది అనుకొని ఒక దేవుని ప్రేమతో ప్రతి ఒక్కరూ ఉన్నారు. అందుని బట్టి స్తోత్రములు. నాకు చాలా సంతోషం ఏంటంటే, లోకంలో కూడా ఎంతోమంది వారి కుటుంబాలని వారు జాగ్రత్తగా ఉంటున్నారు. చాలా సంతోషం. ఇంకా వాళ్ళు జాగ్రత్త పడుతూ ఉండాలి. సాతాను ఎక్కడో తెలియకునే ఆ సెకండ్స్లో, లేకపోతే ఆ 10 నిమిషాలు, లేకపోతే ఇక చాలా వాళ్ళు మైండ్ డైవర్ట్ అయిపోయి సాతానికి అప్పచెప్పబడతారు. ఆ టైం కానీ మనం యేసేకి అప్పచెప్పబడితే మన ప్రాణ, ఆత్మ, శరీరములు దేవుడు కాపాడుతారు, ఆరోగ్యం కలుగు చేస్తారు. ఓకేనా, మనం ప్రార్థన చేద్దాం. అలాగే ఈరోజు తండ్రుల దినోత్సవం. దేవుడు ప్రతి ఒక్కరిని ఆశీర్వదించాలి, దీవించాలి. తండ్రులందరికీ దేవుడు జ్ఞానం ఇవ్వాలి. బాధ్యతగా వాళ్ళకి ఎంతో బాధ్యత ఇవ్వబడి ఉంది. ఈరోజు నేను గవర్నమెంట్లది అప్పుడే నేను స్నానానికి వెళ్ళే ముందు అప్పుడే ఓపెన్ చేస్తే మీ తండ్రుల కోసం మీరు ప్రార్థన చేయమని చెయ్యెత్తి ప్రార్థన చేయమన్నప్పుడు నేను నా ఫాదర్ కోసం కూడా నేను ప్రార్థన చేశాను. నిజమే, మనకి తండ్రి అనేది దేవుడు ఇచ్చాడు. వాళ్ళు ఉంటేనే కదా కుటుంబం నడిపించబడదు.
ఆయన కోపిష్టో లేకపోతే ఏదైనా కూడా బాధ్యత అనేది ఆయనకు అప్పచెప్పి ఉన్నది. ఆయననే కాదు, ఏ తండ్రి అయినా కోపం లేదంటే మాత్రం నేను ఒప్పుకోను. ఎందుకంటే ప్రతి తండ్రి కూడా ప్రేమతో కూడిందే ఉంటుంది, కానీ వాళ్ళకి ఉండకపోవచ్చు. ఏదేమైనా బాధ్యత అనేది కూడా ఉండాలి తండ్రులకి. ఇప్పటికైనా చాలామంది తండ్రులు బాధ్యత లేకుండా సిగరెట్స్ తాగుతూ, తాగేసి రోడ్ల మీద పడిపోయి పిల్లలకి అవమానకరంగా జీవించే తండ్రులు ఉన్నారు. వారి కోసం ప్రార్థన చేయమంటే చాలామంది చేయకపోవచ్చు. ఎందుకనంటే ఎందుకు ఇలాంటి వాళ్ళు అనే ఇదితో ఉంటారు చాలామంది బిడ్డలు, భార్యలు కూడా. వాళ్ళు కూడా వాళ్ళ ఇంట్లో బట్టి పరిస్థితులను బట్టి ఆ విధంగా ప్రవర్తిస్తారు. కొడుకులు కూడా అంటారు, ఎందుకైనా అని అంటారు. ఎందుకు? ఆయన యొక్క పరిస్థితిని బట్టి, ఏది బాధ్యత లేకుండా కుటుంబంలో ఏం చెప్పాలి, తాగేసి ఇంటి ముందు పడిపోయి ఉంటే ఎవరికైనా బాధ ఉంటుంది కదా. కానీ కొంతమంది తండ్రులు ఎంతో బాధ్యత కలిగి ఉంటారు. అందరినీ ఒక ఇదిలో మనం చేయలేము, కానీ ఏదేమైనా దేవుడు నియమించారు వాళ్ళని తండ్రులుగా. కుటుంబాలకి దేవుడు వాళ్ళకి మంచి హృదయము అనుగ్రహించి మంచిగా వాళ్ళు బాధ్యత కలిగిన వారే, ఇంకా వాళ్ళు కుటుంబాన్ని ఏ విధంగా నడిపించాలో దైవజ్ఞానం వాళ్ళని నింపులాగన వీటన్నిటి కొరకు ఒక్కసారి ప్రార్థన చేద్దామండి. నేను ఇంకా భోజనం చేయలేదు, దేవుడు కృప దయచేయాలి. ఓకే, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన దేవా, ప్రేమ స్వరూపి నీకు స్తోత్రం తండ్రి. దేవా, మీరిచ్చిన వాక్యమును బట్టి